వస్తాయో ఎవరికీ తెలియదు. ఏ కలయికలు, ఏ విడిపోతలు చీలికలు వస్తాయో ఎవరు ఊహించలేరు. అందువల్ల 2024లో ఉండి 2029 కొరకు దివ్యజ్ఞాన సంపన్నులు ఎవరైనా చెప్పగలుగుతారేమో, కానీ ఒక మామూలు విశ్లేషకుడు నేనే చెప్పగలుగుతాను. రైట్ సార్. ఇక పొత్తు విషయం, అలాగే సీట్ల పంపకం, పదవుల కేటాయింపు, ఈ మూడిట్లో కూడా 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నారు. బేదాం మస్తానరావు ఇంకా ఆయన అభిప్రాయం చెప్పలేదు. కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభాను జనసేనలో చేరుతూ ఉన్నారు సార్. అంటే వాళ్ళు జనసేన వైపు చూడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వాళ్ళు జనసేన చేయాలని వాళ్ళందరూ చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలు, వాళ్ళ కారణాలు నేను వాళ్ళ మైండ్లోకి ప్రవేశించి వాళ్ళ కారణాలు వెతకాలా? సో వాళ్ళకి అక్కడ జనసేన కన్వీనియంట్ అనుకున్నారు, చేరుతున్నారు. వాళ్ళ టీడీపీలో అక్కడ బలమైన నాయకత్వం ఉందనుకోండి, టీడీపీలో స్పేస్ ఉండకపోవచ్చు. అందువల్ల వారు ఏ పార్టీలో చేరుతారనేది నాకేం, ఐఎమ్ నాట్ బాదర్డ్. వాళ్ళు ఆ పార్టీలో ఎందుకు చేరాలంటే నేనే చెప్పగలుగుతాను. ఆ పార్టీలో వాళ్ళకి అది ఏం నచ్చిందో నచ్చింది, చేరుతున్నారు. ఫండమెంటల్ పాయింట్ వాళ్ళు ఆ పార్టీలో చేరినా ఏ పార్టీలో చేరినా క్వశ్చన్ ఏంటంటే, ఆ బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయంలో జనసేన కానీ టీడీపీ కానీ ఆయన పేరు ఏమన్నారు, ఇప్పుడు తమ పార్టీలో చేరుతుంటే ఏమంటున్నారు? ఇప్పుడు నిన్నటి దాకా అవినీతి పరుడు, అన్ని రాజకీయాల్లో చీడ పురుగులు, కలుపు మొక్కలు అన్నీ కదా వైసీపీ నేతలు. మళ్ళీ టీడీపీలో జనసేనలో చేరితే వాళ్ళు పవిత్రులు అయిపోతున్నారు. సమస్య అది. ఇప్పుడు బాలినేని పైన జనసేన నిన్నటి దాకా అభిప్రాయం ఏంటి, ఇవాళ అభిప్రాయం ఏంటి, ఎలా మారుతుంది అని అంటున్నాను నేను. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు అంచనా వేసేటప్పుడు ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు సమస్య ఉన్నది, ఇప్పుడు ప్రజలకు అందుకు ఇట్లా ప్రజలు ఎందుకు డబ్బులు తీసుకొని వట్లేస్తుంటే ఇందుకే. ఇప్పుడు అందరూ ఒకే తాను ముక్కలే, తేడా ఏం లేదు ప్రజలకు. ఈ పార్టీ అయితేంది, ఆ పార్టీ అయితేంది, కండువాలు మార్చుకుంటా అంటారు. అందుకు ప్రజలు తప్పుపడతారు చాలామంది. డబ్బులు కమ్ముకోబోతున్నారు, ఓట్లు కమ్ముడుపోతున్నారు. ఏం చేయాలి ప్రజలు మరి? ఇప్పుడు రేపొద్దున జనసేన అభ్యర్థిగా వాళ్ళని పోటీ చేస్తాడు. నిన్నటి దాకా టీడీపీ అభ్యర్థి, ఎంతమంది నాయకులు మారలేదు అట్లా. నిన్నటి దాకా వైసీపీని అభ్యర్థిగా పోటీ చేస్తారు, రాత్రి టీడీపీ అభ్యర్థి అయిపోతాడు. నిన్నటి దాకా వైసీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తారు, రాత్రి ఇంకో జనసేన అభ్యర్థి అవుతారు. ఇది చూసినాక ప్రజలకు ఎవరైతే ఏరా అయితే తలకాయ పడగొట్టుకోవడానికి నాకేం తేడా ఉన్నది? ఇప్పుడు ఏ కండవ వేసుకొని వస్తుంది, మనిషి మారలే కదా. ఇప్పుడు సమస్యలో జగన్ టీడీపీలో జనసేనలో చేరడు, పవన్ కళ్యాణ్ వైసీపీలో చేరడు, లోకేష్ వైసీపీలో చేరడు, అంతే కదా. ఈ మీతో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు కదా. ఎవరు ఎడిపోతారో ఎవరు చెప్పగలుగుతాడు? అందువల్ల రాజకీయాల్లో విలువలు లేకుండా తయారయ్యాయి. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ మినహాయింపు కాదు. వాస్తవంగా కొత్త జనసేన కానీ టీడీపీ కానీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్లో ఓపిక లేదు. ఇప్పుడు పిల్లవాని కొడుకునో బిడ్డనో కని పెంచి విద్యాబుద్ధులను నేర్పి త్యాగాలు చేసి ఆ పిల్లల్ని పెంచుడు కానీ ఆల్రెడీ పెరిగిన తీసుకొని దత్త చేసుకుంటూ అయిపోతుంది కదా. ఇప్పుడు ఐఐటీలో కొడుక్కో బిడ్డకో సీట్ రావాలంటే తల్లిదండ్రులు కొన్ని ఏళ్ళు త్యాగం చేయాలి. దానికన్నా ఐఐటీలో చదివే బిడ్డనే తీసుకొచ్చి అడాప్ట్ చేసి దత్తత చేసుకుంటే నా బిడ్డ ఐఐటీలో చదువుతున్నా అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు అలా అయిపోయాయి. ఇప్పుడు కార్యకర్త స్థాయి నుంచి డెవలప్ చేసి నాయకుడిగా తర్ఫీదిచ్చి ప్రజల్లో తిప్పి ప్రజానాయకుడిగా మార్చే ఓపిక రాజకీయ పార్టీలకు ఎక్కడుంది, నాయకులకు ఎక్కడ ఉంది. సో అందువల్ల ఏ పార్టీ నుంచో బయట నుంచి వస్తే అయిపోతుంది. మనకు కోడి ఏదైతే గుడ్డు మన ఇంట్లో పెట్టిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ బాలినేనా ఉదయమానా వీళ్ళ వాళ్ళ అనేది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల ఏ పార్టీల మధ్య తేడా లేకుండా పోతుంది. వాట్ మ్యాటర్స్ నాకు ఎవరైతే ఏ పార్టీ అయితే ఆ అన్ని పార్టీలు వీళ్ళే కదా మళ్ళీ మారేది. ఇప్పుడు నిన్నటి దాకా టీడీపీ వాళ్ళు బాలినేని పైన ఎన్ని విమర్శలు చేశారు, మీరు తీయండి వెనక్కిపోయి. మరి ఇలా బాలినేని మన మిత్రపక్షము, నాయకుడు, మంచివాడు, బాలినేని కమిటెడ్, నిస్వార్థ ప్రజానాయకుడు, త్యాగధనుడు, ప్రజల కొరకే తన అంకితమై అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నవాడు కదా. మరి నిన్నటిదాకా ఏమైంది? జగన్కు బంధువు అసలు వైఎస్ సుబ్బారెడ్డి, బాలినేని వీళ్ళందరూ కలిసి విజయసాయిరెడ్డి, రేపు విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో ఏమైనా జనసేన లేని మళ్ళీ పొగుడుతారు. నిన్నటిదాకా తిట్టారు కదా, పొగుడుతారు. రేపు పొద్దున మళ్ళీ ఆయన కూడా గొప్ప నాయకుడు అంటారు. అందువల్ల రాజకీయాల పట్ల ప్రజలకు రోత పుట్టడానికి కారణం ఇది. ప్రజలకు రాజకీయాల సంబంధం లేకుండా ఎందుకుంటున్నారు, సమయాన్ని డబ్బులు తీసుకుని ఓట్లు ఎందుకు వేస్తున్నారంటే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎవరైనా ఒకటే, మాకేం తేడా ఉన్నది అనే భావన ప్రజలకు కలుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే సార్, మీరు చెప్పిన విజయసాయి